ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ మీ ఉజ్వల భవితకు చక్కటి ఎంపిక. Hello everyone, a warm welcome to all of you for Everest Coaching Points online classes. I am Sreenivasulu Reddy, the director and faculty in English. Friends, ఇంతకు ముందు వీడియోలో మనము ఇంగ్లీష్ గ్రామర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ టాపిక్స్ కాంకార్డ్ అగ్రిమెంట్ ఆఫ్ ద వర్బ్ విత్ సబ్జెక్ట్ అనే టాపిక్ డిస్కస్ చేసాం. ఆ వీడియోలో మనము we learnt 15 very important rules. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏమైతే 15 రూల్స్ నేర్చుకున్నామో వాటికి సంబంధించిన హ్యాండ్అవుట్ చేయబోతున్నాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ముందు వీడియో అనేది థియరీ, దిస్ ఈస్ ప్రాక్టికల్స్, అంటే ఎ ప్రాక్టీస్ సెషన్. ఓకే, సో ఇప్పుడు ఈ హ్యాండ్అవుట్లో మనకి 70 క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్ దీస్ 70 క్వశ్చన్స్ హ్యావ్ బీన్ టేకన్ ఫ్రమ్ previously conducted SSC and bank examinations. సో మనకి ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ని కవర్ చేస్తూ 70 క్వశ్చన్స్ మనము ఈ వీడియోలో చేయబోతున్నాం. ఒకవేళ మీరు ఎవరైనా ఆ థియరీ పార్ట్, ఈ 15 రూల్స్ వీడియో గనక మీరు చూడుకున్నా ఉంటే దయవుంచి ఆ వీడియో చూసిన తర్వాత మాత్రమే ఇది చూస్తేనే మీకు ఇది క్లియర్గా కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు now we are going to start the handout. First వచ్చి spotting errors. So spotting errors అంటే తెలుసు కదా. So here a sentence is given. The sentence is divided into 4 to 5 parts. There may be an error in any one of the parts of the sentence. You have to read the sentence, understand the meaning, and you have to identify the part of the sentence which is grammatically incorrect. If there is no error, then your answer is no error. Right? Shall we start? So, మీకు దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ను కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మేము పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇంకా దీన్ని ఇఫ్ యూ వాంట్ టు గెట్ మ్యాక్సిమం బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్, మీరు ఒక్కసారి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ఈ 70 క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత గనక మీరు ఈ వీడియో చూస్తే మీకు మరింత హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, షెల్ వి స్టార్ట్ నౌ. ద ఫస్ట్ క్వశ్చన్, రాజేష్ అండ్ సురేష్ ఈస్ గోయింగ్ టు టేక్ పార్ట్ ఇన్ ద మీటింగ్ టుమారో. దిస్ ఈస్ ద గివెన్ సే. వెరీ సింపుల్ క్వశ్చన్. దిస్ ఇస్ ఎ బేసిక్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ రూల్ నెంబర్ 1. గుర్తుందా రూల్ నెంబర్ 1 ఏంటనేది అగ్రిమెంట్లో ఏం చెప్తుంది చెప్పండి. రూల్ నెంబర్ 1, 2 singular nouns joined with and generally take the verb in plural form. This is rule number 1. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ రూల్ ఎక్కడుంది చెప్పండి. రాజేష్ అండ్ సురేష్ ఈస్ గోయింగ్ టు టేక్ పార్ట్ ఇన్ ద మీటింగ్ టుమారో. ఓకే, వేర్ ఈస్ ద ఎర్రర్ హియర్? ఇక్కడ రాజేష్ అండ్ సురేష్ అనేది సింగులర్ అవుతుందా, ప్లూరల్ అవుతుందా? ఆబ్వియస్లీ ప్లూరల్. ఇద్దరున్నారు కదా. సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే వర్బ్ దేంట్లో ఉండాలి? ప్లూరల్లో ఉండాలి. ఈజ్ అనేది ఏమవుతుంది? సింగులర్ అవుతుంది. సో ఈజ్ అనేది రాంగ్ కదా. సో ఈజ్ ప్లేస్లో ఏముండాలి? ఆర్ ఉంటే కరెక్ట్ అవుతుంది. సో రాజేష్ అండ్ సురేష్ ఆర్ గోయింగ్ టు టేక్ పార్ట్ ఇన్ ద మీటింగ్ టుమారో. వెరీ సింపుల్ రూల్. నౌ సెకండ్ క్వశ్చన్, the Prime Minister and the Home Minister was at the airport to receive the foreign dignitary. The Prime Minister and the Home Minister was at the airport to receive the foreign dignitary. Cheppandi, where is the error? Wonderful. Error is in the second part of the sentence. What is the error? There was is wrong. In place of was, there must be were. ఎందుకండి? రీజన్ ఏంటంటే సబ్జెక్ట్ అనేది ప్లూరల్లో ఉంది. అక్కడ ఏంటి సబ్జెక్ట్? అక్కడ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద హోమ్ మినిస్టర్. చూసారా, ఆర్టికల్ అనేది రిపీట్ అవుతుంది. ప్రైమ్ మినిస్టర్ ముందు ది ఉంది, హోమ్ మినిస్టర్ ముందు ది ఉంది. మీకు మార్నింగ్ చెప్పాం కదా, ఆర్టికల్ కనుక రిపీట్ అయితే 2 డిఫరెంట్ పర్సన్స్ని డెనోట్ చేస్తుంది. అంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ వేరు, హోమ్ మినిస్టర్ వేరు, 2 డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు. అంటే సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంది. సబ్జెక్ట్ ప్లూరల్లో ఉన్నప్పుడు వర్బు దేంట్లో ఉండాలి? ప్లూరల్లో ఉండాలి. వాజ్ అనేది సింగులర్. దిస్ ఈస్ రాంగ్. వాజ్ ప్లేస్లో వర్ ఉండాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ హ్యావ్ గివెన్ హిస్ కాన్సెంట్ టు ద న్యూ ప్రపోజల్.
చెప్పండి, వేర్ ఈస్ ద ఎర్రర్? ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి చూడండి. ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనేది సబ్జెక్ట్. సింగులరా ప్లూరలా చెప్పండి. ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అంటే మామూలుగా దీని కొంతమంది చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కదా, ఇద్దరున్నారు కదా, ప్లూరల్ అనుకుంటారు, పొరపాటు. ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అంటే సింగిల్ పర్సనే ఉన్నాడు అక్కడ. ఆ కంపెనీకి అతనే చైర్మన్, అతనే మేనేజింగ్ డైరెక్టర్. ఎలా చెప్పగలము సింగిల్ పర్సన్ అని? చైర్మన్ ముందు ది ఉంది మీకు కదా, మేనేజింగ్ డైరెక్టర్ ముందు లేదు. అంటే వీడే వాడు, వాడే వీడు, ఉన్నది ఒకడు, వర్బ్ సింగులర్. కానీ మీకు అక్కడ ఏమిచ్చాడు? హ్యావ్ గివెన్ అని ఇచ్చాడు, తప్పు కదా. సో హ్యావ్ ప్లేస్లో హ్యావ్ ఈజ్ రాంగ్, ఏముండాలి? హ్యాజ్ ఉండాలి. రూల్ గుర్తుందా? సెకండ్ రూల్, మార్నింగ్ మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పిన సెకండ్ రూల్. ఒకసారి గుర్తు చేసుకుందామా రూల్ని? టూ సింగులర్ నౌన్స్ జాయిండ్ విత్ అండ్ రెఫర్ టు ద సేమ్ పర్సన్ టేక్ ద వర్బ్ ఇన్ సింగులర్ ఫామ్. టూ సింగులర్ నౌన్స్ అండు చేత జాయిన్ చేసి ఆ రెండు గనక ఒకే వ్యక్తిని సూచిస్తే వర్బ్ సింగులర్లో ఉండాలి. ఇక్కడ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఇద్దరు ఒక్కరే. ఆ కంపెనీకి అతనే చైర్మన్, అతనే మేనేజింగ్ డైరెక్టర్. ఒకవేళ వేరైతే ఏం చేయాలి? చైర్మన్ ముందున్న దీని మేనేజింగ్ డైరెక్టర్ ముందు కూడా రాయాలి. ది చైర్మన్ అండ్ ది మేనేజింగ్ డైరెక్టర్ అంటే మాత్రం హ్యావ్ వస్తుంది. ఓకే, ఆర్టికల్ రిపీట్ అయితే ఇద్దరు, రిపీట్ కాకపోతే ఒక్కరు. సో హ్యావ్ అనేది రాంగ్, హ్యావ్ ప్లేస్లో హ్యాజ్ ఉంటే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఎవ్రీ మ్యాన్ అండ్ ఎవ్రీ ఉమెన్ హ్యావ్ సపోర్టెడ్ హిస్ క్యాండిడేచర్. వేర్ ఈస్ ద ఎర్రర్? Every man and every woman have supported his candidature. ఏంటి ఇక్కడ ఎర్రరు? హ్యావ్ అనేది రాంగ్ కదా, ఏముండాలి? హ్యావ్ ప్లేస్లో హ్యాస్ ఉండాలి. ఎందుకు? ఇక్కడ డౌట్ వస్తుంది, సార్ మ్యాన్ ఉమెన్ ఇద్దరున్నారు కదా, మనకి ప్లూరలే కదా అని. రాంగ్. మీకు ఒక రూల్ చెప్పాం ముందు, చెప్పిన మీకు బేసిక్స్ క్లాస్లో. ఏం చెప్పామంటే టూ సింగులర్ నౌన్స్ అండు చేత జాయిన్ చేసి ఆ రెండింటి ముందు ఈచ్ కానీ ఎవ్రీ కానీ ఉంటే వర్బ్ ఎప్పుడు సింగులర్లోనే ఉండాలి. ఇక్కడ చూడండి, మ్యాన్ ముందు ఎవ్రీ ఉంది, ఉమెన్ ముందు కూడా ఎవ్రీ ఉంది. ఓకే, ఇలా ఈచ్ ఎవ్రీ వచ్చినప్పుడు వర్బ్ ఎప్పుడు సింగులర్లో ఉండాలి. అక్కడ హ్యావ్ అనేది ప్లూరల్లో ఉంది, రాంగ్. హ్యావ్ ప్లేస్లో హ్యాస్ ఉంటే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. సో ఎవ్రీ మ్యాన్ అండ్ ఎవ్రీ ఉమెన్ హ్యాస్ సపోర్టెడ్ హిస్ క్యాండిడేచర్. వండర్ఫుల్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఈచ్ స్కూల్ అండ్ ఈచ్ కాలేజ్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద క్యాంపెయిన్. సేమ్ రూల్ కదా, ఈచ్ స్కూల్ అండ్ ఈచ్ కాలేజ్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద క్యాంపెయిన్. జస్ట్ ఈచ్ ఉంది. సేమ్ రూల్, టూ సింగులర్ నౌన్స్ జాయిండ్ విత్ అండ్ ప్రిసీడెడ్ బై ఈచ్ ఆర్ ఎవ్రీ టేక్ ద వర్బ్ ఇన్ సింగులర్ ఫామ్ అని చెప్పాం. టూ సింగులర్ నౌన్స్ అండు చేత జాయిన్ చేసి ఆ రెండింటి ముందు ఈచ్ కానీ ఎవ్రీ కానీ ఉంటే వర్బు దేంట్లో ఉండాలి? సింగులర్లో ఉండాలి. సో ఇక్కడ హ్యావ్ అనేది ప్లూరల్లో ఉంది కదా, సో హ్యావ్ ఈజ్ రాంగ్, ఏముండాలా? హ్యాజ్ ఉంటే సెంటెన్స్ కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. నైదర్ హర్ హస్బెండ్ నార్ హర్ బ్రదర్ వర్ ఏబుల్ టు హెల్ప్ హర్ ఇన్ హర్ వర్క్. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ రూల్ నెంబర్ 5. మీకు రూల్ నెంబర్ 5 చెప్పాం కదా, ఆ రూల్ని బేస్ చేసుకొని ఏం చెప్పాం? రూల్ నెంబర్ 5 గుర్తుందా? ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మీరు ఎప్పుడైనా సరే టూ సబ్జెక్ట్స్ని మీరు ఎప్పుడైనా సరే ఎయిదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో వీటిని యూస్ చేసి జాయిన్ చేసినప్పుడు వర్బ్ ఎప్పుడూ కూడా సెకండ్ సబ్జెక్ట్తో అగ్రి అవ్వాలి, లేదంటే నియరెస్ట్ సబ్జెక్ట్ టు ద వర్బ్. అంటే వర్బుకి అతి సమీపంలో ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దాంతో వర్బ్ అగ్రి అవ్వాలి. ఇక్కడ వర్బుకు నియరెస్ట్గా ఏది ఉంది చెప్పండి చూద్దాం. వర్బ్ ఏంటి అక్కడ? వర్ అనేది వర్బు. వర్బుకు నియరెస్ట్గా ఏది ఉంది? బ్రదర్ ఉంది. బ్రదర్ వాస్ అంటామా, బ్రదర్ వర్ అంటామా? బ్రదర్ వాస్. సో వర్ ప్లేస్లో వాజ్ ఉంటే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. సో 6th వన్ ఆన్సర్ ఏంటంటే వర్ అనేది రాంగ్, ఆ ప్లేస్లో వాజ్ అనేది ఉంటే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. వండర్ఫుల్. 7th వన్. Based on the same rule, friends, neither Sanya nor Maria were to take to her heels when they saw a cobra laying at the gate.
Okay, neither Sania nor Maria were to take to her heels. Based on the same rule కదా. వర్బ్కు నియరెస్ట్గా ఉండే సబ్జెక్ట్ ఏంటి అక్కడ? వర్ అనేది వర్బ్. వర్బ్కు నియరెస్ట్గా ఏముంది? మారియా ఉంది. మారియా వాస్ అంటామా, మారియా వర్ అంటామా? మారియా సింగులర్ కదా. సో వి సే దట్ మారియా వాస్, నాట్ మారియా వర్. సో వర్ ప్లేస్లో వాజ్ ఉంటే సెంటెన్స్ రైట్ అవుతుంది. వండర్ఫుల్. నెక్స్ట్ 8th one. Based on the same rule, not only the principal but also the students was playing అన్నాడు. ఎయిదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇవి ఉన్నాయంటే మనం ఎప్పుడు సెకండ్ సబ్జెక్ట్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. అంటే వర్బ్కు నియరెస్ట్గా ఉండేది. ఇక్కడ వర్బ్ ఏంటి అక్కడ? వాస్ ప్లేయింగ్ అనేది వర్బ్. వర్బ్కు నియరెస్ట్గా ఏముంది మీకు? స్టూడెంట్స్ ఉంది. స్టూడెంట్స్ వాస్ అంటామా, స్టూడెంట్స్ వర్ అంటామా? ఆబ్వియస్లీ స్టూడెంట్స్ వర్ అంటాం. కాబట్టి వాజ్ ఈజ్ రాంగ్, వాజ్ ఈజ్ రాంగ్. సో వాస్ ప్లేస్లో ఏముంటే కరెక్ట్ అవుతుంది? వర్ ఉంటే కరెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. వండర్ఫుల్. నెక్స్ట్ రూల్ నెంబర్ 9. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్. మీకు రూల్ నెంబర్ 7లో చెప్పాం బేసిక్స్ క్లాస్లో, గుర్తుందా? ఒక్కసారి మీకోసం జస్ట్ రివైజ్ చేస్తాను ఆ రూల్ని. చాలా ఇంపార్టెంట్ రూల్ ఇది. మీకు ఎప్పుడైనా సరే మీకు ఒక సెంటెన్స్ వన్ ఆఫ్, నన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎవ్రీ వన్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, నైదర్ ఆఫ్, ఒక సెంటెన్స్ వీటితో గనక స్టార్ట్ అయితే వీటి తర్వాత వచ్చే సబ్జెక్ట్ ఎప్పుడైనా ఎలా ఉండాలి? ప్లూరల్లో ఉండాలి. ఓకే, వీటి తర్వాత వచ్చే వర్బ్ ఎప్పుడు ఎలా ఉండాలి? సింగులర్లో ఉండాలి. దిస్ ఈస్ ద రూల్. ప్లూరల్ సబ్జెక్ట్ ప్లూరల్లో ఉండాలి, వర్బ్ ఏమో సింగులర్లో ఉండాలి. దీనే మీకు ఆ చెప్పిన ముందు వీడియోలో, బేసిక్స్ వీడియోలో ఒక్కడి రూల్ అని చెప్పడం జరిగింది. ఓకే, సో ఆ రూల్ అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ ఆర్ దట్ ఇట్ డస్ నాట్ ఎన్కరేజ్ ఒరిజినల్ థింకింగ్. ఏంటి ఇక్కడ ఎర్రరు? వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్, వన్ ఆఫ్ తర్వాత డ్రాబ్యాక్స్ ప్లూరల్ వచ్చింది. వర్బ్ సింగులర్లో ఉండాలి, కానీ ఆర్ అనేది ప్లూరల్లో ఉంది. ఆర్ అనేది రాంగ్. ఆర్ ప్లేస్లో ఏముండాలి? ఈజ్ ఉండాలి. ఎందుకంటే అక్కడ మోడర్న్ ఎడ్యుకేషన్లో ఎన్నో డ్రాబ్యాక్స్ ఉన్నాయి. మనం అన్నింటి గురించి మాట్లాడడం లేదు, ఒకే ఒక్క డ్రాబ్యాక్ గురించి మాట్లాడుతున్నాం. డ్రాబ్యాక్స్లో ఒక్కటి అనేది సింగులర్ కదా. కాబట్టి వన్ ఈజ్ అంటామా, వన్ ఆర్ అంటామా? వన్ ఈజ్ అంటాం. కాబట్టి ఎర్రర్ ఏంటంటే అక్కడ ఆర్ అనేది రాంగ్, ఆర్ ప్లేస్లో ఈజ్ ఉంటే సెంటెన్స్ రైట్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ రూల్ ఇది. నెక్స్ట్, one of the disadvantages of fixed deposit schemes is that banks offer low rates of interest. Based on the same rule, వన్ ఆఫ్ తో స్టార్ట్ అవుతుంది. వన్ ఆఫ్ తో స్టార్ట్ అయిందంటే ఏంటి? మనకి సబ్జెక్ట్ ఎప్పుడు ప్లూరల్లో ఉండాలి, వర్బ్ ఎప్పుడు సింగులర్లో ఉండాలి. చూడండి, మీకు ఫస్ట్ పార్ట్లోనే ఎర్రర్ ఉంది. వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ అన్నాడు. వన్ ఆఫ్ తర్వాత ఎప్పుడు మనకేం రావాలి? ప్లూరలే రావాలి, సింగులర్ రాకూడదు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనం కదా, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వన్ ఆఫ్ మై బ్రదర్స్, వన్ ఆఫ్ మై సిస్టర్స్. కానీ ఇక్కడ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ అన్నాడు. డిసడ్వాంటేజ్ అనేది రాంగ్, డిసడ్వాంటేజెస్ అని ఉండాలి. సో ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ డిసడ్వాంటేజ్ there must be disadvantages అని ఉండాలి ఫ్రెండ్స్. దిస్ ఈస్ రాంగ్, దిస్ ఈస్ రైట్. ఓకే, నెక్స్ట్, people have a right to criticize but at the same time each of them have to remember his duty also. సేమ్ రూల్. చూసారా అక్కడ ఏముంది? ఈచ్ ఆఫ్ దెమ్ అని ఉంది. వన్ ఆఫ్, నన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎవ్రీ వన్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, నైదర్ ఆఫ్, ఇవి ఏమొచ్చినా వీటి తర్వాత ఏం రావాలి? ప్లూరల్ సబ్జెక్ట్ రావాలి, సింగులర్ వర్బ్ రావాలి. ఈచ్ ఆఫ్ దెమ్ అన్నాడు. దెమ్ అనేది ఏంటి? ప్లూరల్. కానీ వర్బ్ చూడండి అక్కడ హ్యావ్ అనేది ప్లూరల్ కదా. హ్యావ్ అనేది ప్లూరల్, కానీ మనకి దేంట్లో ఉండాలి? సింగులర్లో ఉండాలి. హ్యావ్ కి సింగులర్ ఫామ్ ఏంటి? హ్యాస్. సో హ్యావ్ ఈస్ రాంగ్. ఇన్ ప్లేస్ ఆఫ్ హ్యావ్ దేర్ మస్ట్ బి హ్యాస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ రూల్, not one of the hundreds of striking workers were allowed to go near the factory. సేమ్ రూల్, బేస్డ్ ఆన్ ద సేమ్ రూల్. వన్ ఆఫ్ వచ్చింది చూడండి. వందలాది మందిలో ఒక్కరిని కూడా అలౌ చేయలేదు, ఒక్కడు కూడా అలౌ చేయబడలేదు. ఒక్కడు రూల్. సో అక్కడ
వన్ ఆఫ్ అని వచ్చింది కాబట్టి సింగులర్లో ఉండాలి వర్బు, కానీ వర్ అనేది ప్లూరల్లో ఉంది. సో వర్ ప్లేస్లో వర్ అనేది రాంగ్, దాని ప్లేస్లో ఏముంటే కరెక్టు, వాస్ ఉంటే కరెక్ట్. ఎందుకంటే వందలాది మందిలో ఒక్కరిని కూడా అలౌ చేయలేదంట. ఓకే, నెక్స్ట్ రూల్. Each of the survivors of the tsunami have been offered free psychological consultation to ease their trauma by some of the top consultants. Each of the survivors of the tsunami have been offered free psychological consultation based on the same rule. Children, each of, one of, none of, each of, every one of, either of, neither of, always followed by plural subject and singular verb. కానీ అక్కడ verb అనేది ప్లూరల్లో ఉంది కదా, హ్యావ్ బీన్ ఆఫర్డ్ అన్నాడు, తప్పు కదా. సో హ్యావ్ బీన్ ఆఫర్డ్ అనేది రాంగ్ అండి, ఎందుకంటే మనకి ప్లూరల్లో ఉంది. మనకు రూల్ ఏం చెప్తుంది, సింగులర్లో ఉండాలని చెప్తుంది. హ్యావ్కి సింగులర్ ఏంటంటే హ్యాస్. సో హ్యాస్ బీన్ ఆఫర్డ్ అనుంటే సెంటెన్స్ రైట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. సిన్స్ ద క్వాలిటీ ఆఫ్ దోస్ మ్యాంగోస్ వర్ నాట్ గుడ్ వీ డిసైడెడ్ నాట్ టు బై. ఇది దిస్ ఈస్ రూల్ నెంబర్ 8. చాలా ఇంపార్టెంట్ రూల్ అని చెప్పాం, గుర్తుందా? ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఒకవేళ మర్చిపోయింటే ఏం చెప్పామంటే ఎర్రర్ ఆఫ్ ప్రాక్సిమిటీ అని ఒక రూల్ చెప్పాం. ఏం చెప్తుంది ఎర్రర్ ఆఫ్ ప్రాక్సిమిటీ అంటే, ఒక సెంటెన్స్లో ఉండే వర్బ్ ఎప్పుడూ కూడా రియల్ సబ్జెక్ట్తో అగ్రీ అవ్వాలి కానీ డమ్మీ సబ్జెక్ట్తో అగ్రీ కాకూడదు. ఇప్పుడు ఈ సెంటెన్స్లో మీకు ఏది రియల్ సబ్జెక్ట్, ఏది డమ్మీ సబ్జెక్ట్ చెప్పండి. మ్యాంగోస్ అని మనం ఎంతసేపు ఎలా ఆలోచిస్తాము, మ్యాంగోస్ ప్లూరలు వర్ ప్లూరల్ అనుకుంటాం, కానీ అక్కడ మనం మ్యాంగోస్ గురించి మాట్లాడడం లేదు. మ్యాంగోస్ అనేది రియల్ సబ్జెక్ట్ కాదు, క్వాలిటీ అనేది మీ రియల్ సబ్జెక్ట్. ఎందుకంటే మనం అక్కడ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం కానీ మ్యాంగోస్ గురించి మాట్లాడడం లేదు. కాబట్టి అక్కడ మ్యాంగోస్ వాజు వర్ అంటారా కాదు మనం చూడాల్సింది, క్వాలిటీ వాజ్ అంటామా క్వాలిటీ వర్ అంటామా అనేది చూడాలి. ఎందుకంటే రియల్ సబ్జెక్ట్ అనేది క్వాలిటీ. మీరు తెలుగులో కూడా తీసుకోండి, ఆ మామిడి పళ్ళ క్వాలిటీ బాగలేదు అంటాం కానీ బాగలేవు అని చెప్పము, ఎందుకంటే క్వాలిటీ అనేది సింగులర్ కాబట్టి వర్ ప్లేస్లో వాజ్ ఉంటే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఎర్రర్ ఏంటంటే అక్కడ వర్ అనేది రాంగ్ అండి, వర్ ప్లేస్లో వాజ్ ఉంటే కరెక్ట్ అవుతుంది. ఇది బేసిక్స్ క్లాస్లో మీకు రూల్ నెంబర్ 8లో చెప్పామండి, ఎర్రర్ ఆఫ్ ప్రాక్సిమిటీ అనే రూల్లో చెప్పాం. ఒక్కసారి కావాలనుకుంటే మరొకసారి మీరు వీడియో కూడా చూడొచ్చు. నెక్స్ట్, ద ట్యాక్స్ ట్రీటీ బిట్వీన్ ఇండియా అండ్ స్విట్జర్లాండ్ హ్యావ్ బీన్ అమెండెడ్ and we shall be able to obtain information about any Swiss bank account by next month based on the same rule friends. చూసుకోండి సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, అగ్రి అవుతున్నాయా లేదా. దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు చెక్. ద ట్యాక్స్ ట్రీటీ బిట్వీన్ ఇండియా అండ్ స్విట్జర్లాండ్ హ్యావ్ బీన్ అమెండెడ్. ఎర్రర్ ఎక్కడుందండి? ఎస్, ఎర్రర్ ఈస్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఏంటి ఎర్రర్, ఏంటి ఇక్కడ ఎర్రర్ అంటే హ్యావ్ అనేది రాంగ్ అండి. మరి ఏముండాలండి, హ్యాజ్ అనేది ఉండాలండి. ఎందుకండి ఇక్కడ ఎలా ఆలోచిస్తారంటే ఇండియా అండ్ స్విట్జర్లాండ్ రెండు కంట్రీస్ ఉన్నాయి కదా, హ్యావ్ కదా కరెక్ట్ అనుకుంటారు, కానీ తప్పండి. ఎందుకంటే మనం ఇక్కడ ఇండియా స్విట్జర్లాండ్ గురించి మాట్లాడడం లేదు, ఆ ఇండియా స్విట్జర్లాండ్ మధ్య జరిగిన ట్యాక్స్ ఒప్పందం గురించి మాట్లాడుతున్నాం. ట్యాక్స్ ట్రీటీ అనేది ఏంటి మనకు అక్కడ, సింగులర్ కాబట్టి వర్బ్ సింగులర్లో ఉండాలి. హ్యావ్ అనేది ప్లూరల్లో ఉంది, హ్యావ్ ప్లేస్లో హ్యాస్ ఉంటే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. సో చేంజ్ హ్యావ్ ఇన్ టు హ్యాస్, ద సెంటెన్స్ విల్ బికమ్ కరెక్ట్ because the real subject is tax treaty, not India and Switzerland friends. Next, 16th one, the RBI's decision to waive ATM charges have put banks in a difficult position. Same rule kada, based on the same rule. ఏముండాలండి, ఎర్రర్ ఎక్కడుంది ఇక్కడ, సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఏంటి ఎర్రరు, హ్యావ్ అనేది రాంగు, మరేముండాలి, హ్యాజ్ ఉండాలి. ఎందుకు, రీజన్ ఏంటంటే ఇక్కడ నేను ఏటీఎం ఛార్జెస్ గురించి మాట్లాడడం లేదండి, ఆర్బీఐ తీసుకున్నటువంటి డెసిషన్ గురించి మాట్లాడుతున్నాను. డెసిషన్ అనేది సింగులర్ కాబట్టి వర్బ్ సింగులర్లో ఉండాలి, హ్యావ్ అనేది ప్లూరల్లో ఉంది, హ్యావ్ ప్లేస్లో హ్యాస్ ఉంటే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. చేంజ్ హ్యావ్ ఇన్ టు హ్యాస్, సింపుల్. నెక్స్ట్ 17th one, the cost of constructing houses are increased because of high price of cement. Same rule based, this is very very important rule, అందుకని ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ద కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ హౌసెస్ ఆర్ ఇంక్రీస్డ్ బికాస్ ఆఫ్ ద హై ప్రైస్ ఆఫ్ సిమెంట్. ఏంటండి, ఎర్రర్ ఈజ్ ఇన్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఏంటి ఎర్రర్ అంటే ఆర్ ప్లేస్లో ఈజ్ ఉండాలి.
ఎందుకు ఆర్ ప్లేస్లో ఈజ్ ఉండాలి అంటే మనం ఇక్కడ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హౌసెస్ హియర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. కాస్ట్ అనేది సింగులర్, కాస్ట్ ఈజ్ అంటామా కాస్ట్ ఆర్ అంటామా? ఆబ్వియస్లీ కాస్ట్ ఈజ్. సో ఆర్ ప్లేస్లో ఈజ్ ఉంటే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హౌసెస్. సో ద రియల్ సబ్జెక్ట్ ఈజ్ కాస్ట్. కాస్ట్ ఈజ్ అంటాం కానీ కాస్ట్ ఆర్ అని అనం ఫ్రెండ్స్. సో ఆర్ ప్లేస్లో ఈజ్ ఉంటే సెంటెన్స్ రైట్ అవుతుందండి. నెక్స్ట్, ద డిస్క్రీట్ inquiry revealed that his involvement in the fraud cases have been more than what was first guessed. Where is the error? Simply check which is subject, which is verb, whether both of them are agreeing with each other or not. That's what you need to check simply. సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, రెండు అగ్రీ అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకుంటే ఎర్రర్ ఎక్కడుందో తెలిసిపోతుంది. ద డిస్క్రీట్ inquiry revealed that his involvement in the fraud cases have been more than what was first guessed అన్నాడు. ఎర్రర్ ఇక్కడ ఎక్కడుందంటే తెలుసు కదా, థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఏముండాలి చెప్పండి చూద్దాం. అక్కడ హ్యావ్ అనేది రాంగ్ అండి, అక్కడ హ్యాజ్ అనేది కరెక్ట్ అవుతుందండి. ఇన్ ప్లేస్ ఆఫ్ హ్యావ్ దేర్ మస్ట్ బి హ్యాజ్. హ్యావ్ ప్లేస్లో హ్యాజ్ ఉండాలండి. ఎందుకు హ్యావ్ ప్లేస్లో హ్యాజ్ ఉండాలి అంటే ఇక్కడ నేను ఫ్రాడ్ కేసెస్ గురించి మాట్లాడడం లేదు. ద రియల్ సబ్జెక్ట్ ఈస్ నాట్ ఫ్రాడ్ కేసెస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద ఫ్రాడ్ కేసెస్. ఫ్రాడ్ కేసెస్లో అతని ప్రమేయం గురించి మాట్లాడుతున్నాను. ఇన్వాల్వ్మెంట్ అనేది సింగులర్ కాబట్టి వర్బ్ సింగులర్లో ఉండాలి. ఇన్వాల్వ్మెంట్ హ్యావ్ అంటామా, ఇన్వాల్వ్మెంట్ హ్యాజ్ అంటామా? ఆబ్వియస్లీ ఇన్వాల్వ్మెంట్ హ్యాజ్ అంటాం బికాస్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ సింగులర్. సో వర్బ్ మస్ట్ బి సింగులర్. హ్యావ్ అనేది ప్లూరల్లో ఉంది, హ్యావ్ ప్లేస్లో హ్యాజ్ ఉంటే సెంటెన్స్ రైట్ అవుతుందండి. వండర్ఫుల్. నెక్స్ట్ క్వశ్చన్. Nineteenth one. Based on the same rule, the various consequences of the decision taken by the finance ministry was not foreseen by the bureaucrats. Same rule kada? Cheppandi. Where is the error? The various consequences of the decision taken by the finance ministry. సో ఇక్కడ ఎర్రర్ అనేది మనకి ఎక్కడుందండి, థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఏంటి ఎర్రరు? వాజ్ అనేది రాంగ్ అండి. ఇక్కడ వాజ్ ఈజ్ రాంగ్. ఏముండాలి? వర్ ఉండాలి. ఎందుకు? ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? The real subject is not the decision taken by the finance ministry, but the real subject is the various consequences of the decision. ఇక్కడ డెసిషన్ గురించి మాట్లాడడం లేదు, ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల ఉత్పన్నమైనటువంటి సమస్యల గురించి మాట్లాడుతున్నాం, కాన్సిక్వెన్సెస్ గురించి. వేరియస్ కాన్సిక్వెన్సెస్ అనేది ప్లూరల్ కాబట్టి వర్బ్ ప్లూరల్లో ఉండాలి. కాన్సిక్వెన్సెస్ వాజ్ అనకూడదు, కాన్సిక్వెన్సెస్ వర్ అనాలి. సో వాజ్ ప్లేస్లో వర్ ఉంటే సెంటెన్స్ రైట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. Half of the students in this class has failed this year. Fraction rule. మార్నింగ్ చెప్పాము, ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఫ్రాక్షన్ రూల్ అని చెప్పామండి. ఏంటి ఫ్రాక్షన్ రూలు? ఒకసారి మళ్ళీ చెప్తాను మీకు. మీకు ఎప్పుడైనా ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు హాఫ్, 1/3, 2/3, 3/4, 1/5, 2/5 ఇలా ఫ్రాక్షన్స్ ఇస్తే, ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్ తర్వాత ఉన్న వచ్చే వర్బ్ సింగులర్లో ఉండాలనా ప్లూరల్లో ఉండాలనా అనేది ఎప్పుడూ కూడా ఫ్రాక్షన్ మీద డిపెండ్ అవ్వదు. ఫ్రాక్షన్ తర్వాత వచ్చే నౌన్ మీద ఆ వర్బ్ అనేది డిపెండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అన్నాం. హాఫ్ అనేది ఫ్రాక్షన్ కదా. ఇక్కడ ఫ్రాక్షన్ తర్వాత ఏమొస్తూ ఉందండి? నౌను స్టూడెంట్స్. స్టూడెంట్స్ అనేది సింగులరా ప్లూరలా? ప్లూరల్. స్టూడెంట్స్ హ్యావ్ అంటామా హ్యాజ్ అంటామా? ఆబ్వియస్లీ స్టూడెంట్స్ హ్యావ్ అంటాం, హ్యాజ్ అనం కదా. సో ఇక్కడ హ్యాజ్ అనేది రాంగ్ అండి, హ్యావ్ అనేది కరెక్ట్ అండి. ఎందుకంటే మీకు ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా ఫ్రాక్షన్ తర్వాత వచ్చే నౌన్ మీద వర్బ్ అనేది డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఫ్రాక్షన్ తర్వాత స్టూడెంట్స్ అని ఉంది, స్టూడెంట్స్ ప్లూరల్ కాబట్టి హ్యాస్ ప్లేస్లో హ్యావ్ రావాలి. వండర్ఫుల్. నెక్స్ట్, only 3/4 of the work are complete and we are left with no time based on the same rule. చెప్పండి, మీరే చెప్పండి చూద్దాం. ఓన్లీ 3/4 ఆఫ్ ద వర్క్ అన్నాడు. 3/4 అనేది ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ తర్వాత ఏమొచ్చింది మీకు? వర్క్ అని వచ్చింది. వర్క్ సింగులరా ప్లూరలా? సింగులర్. వర్క్ ఈజ్ అంటామా వర్క్ ఆర్ అంటామా? వర్క్ ఈజ్ అంటాం. సో అక్కడ ఆర్ ఉంది. సో ఆర్ అనేది రాంగ్ అండి.
ఆర్ ప్లేస్లో ఈజ్ ఉంటే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది, బికాస్ వర్క్ అనేది సింగులర్ కాబట్టి. నెక్స్ట్, ద మెజారిటీ ఆఫ్ లాబరర్స్ ఈస్ డిమాండింగ్ అన్ ఇంక్రీజ్ ఇన్ వేజెస్. సింపుల్ క్వశ్చన్ కదా, బేస్డ్ ఆన్ ద సేమ్ రూల్. మెజారిటీ ఆఫ్ అనేది ఫ్రాక్షన్, అక్కడ ఫ్రాక్షన్ తర్వాత ఏమొచ్చింది మీకు, లాబరర్స్ అని వచ్చింది. లాబరర్స్ అనేది సింగులరా ప్లూరలా? ప్లూరల్. లాబరర్స్ ఈజ్ అంటామా ఆర్ అంటామా? లాబరర్స్ ప్లూరల్ కాబట్టి ఆర్ అనాలి. సో ఈజ్ అనేది రాంగ్ అండి, అక్కడ ఆర్ ఇస్తే సెంటెన్స్ కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్, దిస్ 23rd క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ రూల్ నెంబర్ 6. వెరీ 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 ఇంపార్టెంట్ అని చెప్పాం. ఈ రూల్ నెంబర్ 6 ఒక్కసారి మీకోసం బ్రీఫ్గా దాన్ని రివైజ్ చేసి ఆన్సర్ ఏంటో చెప్తాను. మీకు రూల్ నెంబర్ 6 ఏం చెప్పామంటే చూడండి, చాలా ఇంపార్టెంట్ రూల్ మీకు ఇది. మీకు ఒక సెంటెన్స్లో విత్ అని కానీ టుగెదర్ విత్ అని కానీ అలాంగ్ విత్ అని కానీ యాజ్ వెల్ యాజ్ అని కానీ ఇన్ అడిషన్ టు అని కానీ రాదర్ దాన్ అని కానీ బిసైడ్స్ అని కానీ వీటిని యూజ్ చేసి మీరు 2 సబ్జెక్ట్స్ని జాయిన్ చేసినప్పుడు S1 S2 అనేవి 2 సబ్జెక్ట్స్ అండి. సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 ఇలా ఉన్నప్పుడు అందులో వచ్చే వర్బ్, ద వర్బ్ మస్ట్ ఆల్వేస్ అగ్రీ విత్ ద, గుర్తుందా, ఫస్ట్ సబ్జెక్ట్. ఎప్పుడూ కూడా మీకు ఫస్ట్ సబ్జెక్ట్తో మాత్రమే వర్బ్ అగ్రీ అవ్వాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్ అని చెప్పాం. S1 S2 అనే 2 సబ్జెక్ట్స్ని విత్, టుగెదర్ విత్, అలాంగ్ విత్, యాజ్ వెల్ యాజ్, ఇన్ అడిషన్ టు, రాదర్ దాన్, బిసైడ్స్ వీటితో కనెక్ట్ చేసినప్పుడు, జాయిన్ చేసినప్పుడు అందులో వచ్చే వర్బ్ ఎప్పుడూ కూడా దేంతో అగ్రీ అవ్వాలంటే ఫస్ట్ సబ్జెక్ట్తో మాత్రమే అగ్రీ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ద మినిస్టర్ అలాంగ్ విత్ హిస్ పార్టీ కలీగ్స్ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ టు ద పార్టీ అన్నాడు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ చూడండి అలాంగ్ విత్ ఉంది. అలాంగ్ విత్కి ఇటువైపు ఏముంది, మినిస్టర్ ఉంది. అటువైపు ఏముంది, పార్టీ కలీగ్స్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి దేంతో అగ్రీ అవ్వాలి వర్బ్, ఫస్ట్ సబ్జెక్ట్తో, మినిస్టర్తో. ఓకే, మినిస్టర్ అనేది సింగులరా ప్లూరలా? సింగులర్. సో మినిస్టర్ హ్యావ్ అంటామా హ్యాజ్ అంటామా? హ్యాస్. సో ఎర్రర్ ఏంటంటే అక్కడ హ్యావ్ అనేది రాంగ్ అండి, హ్యావ్ ప్లేస్లో హ్యాజ్ ఉంటే సెంటెన్స్ రైట్ అవుతుంది. సో హ్యావ్ ప్లేస్లో హ్యాజ్ ఉంటే కరెక్ట్ అవుతుందండి, ఎందుకంటే ఫస్ట్ సబ్జెక్ట్ మినిస్టర్ ఉంది కాబట్టి మినిస్టర్ హ్యాజ్ అంట, మినిస్టర్ హ్యావ్ అనం. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 24. ద హౌస్ విత్ ఆల్ ఇట్స్ ఫర్నిచర్ అండ్ ఎక్సాటిక్ ప్లాంట్స్ వర్ సోల్డ్ ఫర్ 50,000 రూపీస్ బేస్డ్ ఆన్ ద సేమ్ రూల్. ఇక్కడ కూడా చూడండి మీకు విత్ ఉంది. విత్కి ఇటువైపు ఏముంది, హౌస్ ఉంది. అటువైపు ఏముంది, ఫర్నిచర్ అండ్ ఎక్సాటిక్ ప్లాంట్స్ ఉంది. సో మనకి దీని ప్రకారం ఏంటి, ఫస్ట్ సబ్జెక్ట్తో అగ్రీ అవ్వాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏముంది, హౌస్ ఉంది. హౌస్ వాజ్ అంటామా హౌస్ వర్ అంటామా చెప్పండి? హౌస్ వాజ్ అంటాం. అక్కడ వర్ ఉంది. సో వర్ అనేది రాంగ్, వర్ ప్లేస్లో వాజ్ ఉంటే సెంటెన్స్ రైట్ అవుతుందండి. నెక్స్ట్, 25th one. The managing director as well as the board members was in favor of taking strict action against the striking workers. ఏంటి ఇక్కడ చూడండి, యాజ్ వెల్ యాజ్ ఉంది. యాజ్ వెల్ యాజ్కి ఇటువైపు ఏముంది, మేనేజింగ్ డైరెక్టర్. ఇటువైపు ఏముంది, బోర్డ్ మెంబర్స్. మనకు రూల్ ఏం చెప్తుంది, ఫస్ట్ సబ్జెక్ట్తో అగ్రీ అవ్వాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏముంది, మేనేజింగ్ డైరెక్టర్. మేనేజింగ్ డైరెక్టర్ వాజ్ అంటారా వర్ అంటామా? వాజ్ అంటాం. అక్కడ వాజ్ ఏముంది కదా. సో there is no any error in the given sentence. The sentence is absolutely correct. So answer is 4. There is no any error in the given sentence. Next, question number 26. The children as well as his teacher, the children as well as the teacher is responsible for the poor results. ఇక్కడ కూడా సేమ్ రూల్. యాజ్ వెల్ యాజ్ ఉందా, లెఫ్ట్లో ఏముంది, చిల్డ్రన్ ఉంది. ఓకే, రైట్లో ఏముంది, టీచర్ ఉంది. మనకు దేంతో అగ్రీ అవ్వాలి, S1 ఫస్ట్ సబ్జెక్ట్తో అగ్రీ అవ్వాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి, చిల్డ్రన్. చిల్డ్రన్ ఈజ్ అంటామా ఆర్ అంటామా? చిల్డ్రన్ ఆర్ అంటాం. పిల్లలు కదా, ప్లూరల్ కాబట్టి ఈజ్ ప్లేస్లో ఆర్ ఉంటే కరెక్ట్ అవుతుందండి. ఈజ్ అనేది రాంగ్, ఈజ్ ప్లేస్లో ఆర్ ఉంటే సెంటెన్స్ రైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మెనీ ఏ రూల్ గుర్తుందా? మెనీ ఏ
మీకు చెప్పా మెనీ ఏ రూల్. ఒక సెంటెన్స్ మెనీ ఏతో గనక స్టార్ట్ అయితే, ఇఫ్ ఏ సెంటెన్స్ బిగిన్స్ విత్ మెనీ ఏతో స్టార్ట్ అయినప్పుడు దాని తర్వాత వచ్చే సబ్జెక్ట్ వర్బ్ రెండు సింగులర్లో ఉండాలని చెప్పాం. మెనీ ఏతో ఒక సెంటెన్స్ స్టార్ట్ అయినప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ ఫాలోడ్ బై సింగులర్ సబ్జెక్ట్ అండ్ సింగులర్ వర్బ్. ఈ రూల్ చెప్పాం మీకు ఆల్రెడీ బేసిక్స్లో. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మెనీ ఏ స్టూడెంట్ అనేది సింగులర్లో ఉంది, తర్వాత వర్బ్ కూడా సింగులర్లో ఉండాలి, కానీ ఆర్ అనేది ఏంటి ప్లూరల్. అక్కడ ఏ స్టూడెంట్ ఈజ్ అంటామా, స్టూడెంట్ ఆర్ అంటామా? స్టూడెంట్ ఆర్ అనం కదా, స్టూడెంట్ ఈజ్ అంటాం కదా. సో ఆన్సర్ వచ్చి 2. సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. వండర్ఫుల్. నెక్స్ట్ సేమ్ రూల్, మెనీ ఏ ఫార్మర్ ఆర్ కమిటింగ్ సూసైడ్ డ్యూ టు పావర్టీ ఇన్ ద స్టేట్. మెనీ ఏ ఫార్మర్ ఈజ్ అంటామా ఆర్ అంటామా? ఫార్మర్ ఈజ్ అంటాం, కానీ అక్కడ ఆర్ ఉంది కదా. సో చేంజ్ ఆర్ ఇంటూ ఈజ్, ద సెంటెన్స్ విల్ బికమ్ కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ 2. సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది, ఆర్ అనేది రాంగ్, ఆర్ ప్లేస్లో ఈజ్ ఉంటే సెంటెన్స్ రైట్ అవుతుంది. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ పీపుల్ అప్లయింగ్ వాజ్ సో లార్జ్ దట్ ద కాలేజ్ హ్యాడ్ టు స్టాప్ ఇష్యూయింగ్ అప్లికేషన్ ఫార్మ్స్. గుర్తుంది కదా రూలు, మీకు బేసిక్స్ వీడియోలో చెప్పాం. ముందు వీడియోలో ఏ నంబర్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ డిఫరెన్స్ చెప్పాం. ఏం చెప్పామండి? ఏ నంబర్ ఆఫ్తో మీకు ఒక సెంటెన్స్ గనక స్టార్ట్ అయితే దాని తర్వాత వచ్చే వర్బ్ ఎప్పుడు ప్లూరల్లో ఉంటుందండి, ప్లూరల్ వర్బ్. అదే ది నంబర్ ఆఫ్తో ఒక సెంటెన్స్ స్టార్ట్ అయితే దాని తర్వాత వచ్చే వర్బ్ ఎప్పుడూ కూడా సింగులర్లో ఉంటుంది. సో ఏ నంబర్ ఆఫ్ అనేది ప్లూరల్, ది నంబర్ ఆఫ్ అనేది సింగులర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ది నంబర్ ఆఫ్ ఏ నంబర్ ఆఫ్, ది నంబర్ ఆఫ్ ఉంది. ద నంబర్ ఆఫ్ పీపుల్ అప్లయింగ్ వర్ సో లార్జ్ దట్ ద కాలేజ్ హ్యాడ్ టు స్టాప్ ఇష్యూయింగ్ అప్లికేషన్ ఫార్మ్స్. ఏంటర్రర్ ఇక్కడ? వర్ అనేది రాంగ్, వర్ ప్లేస్లో ఏముండాలి? వాస్ ఉండాలి. ఎందుకు? అక్కడ ది నంబర్ ఆఫ్తో స్టార్ట్ అవుతుంది. అంటే అప్లై చేస్తున్న వాళ్ళ సంఖ్య ఎంత ఎక్కువ ఉందంటే కాలేజ్ వాళ్ళు అప్లికేషన్లు ఇవ్వడమే ఆపేశారు, అంత ఎక్కువ ఉంది. అంటే ఈ టాకింగ్ అబౌట్ ద నంబర్ ఆఫ్ పీపుల్, అప్లై చేస్తున్న వాళ్ళ సంఖ్య గురించి మాట్లాడుతున్నాడు. ద నంబర్ ఆఫ్ అనేది సింగులర్ కాబట్టి మనకి వర్ ప్లేస్లో వాజ్ ఉండాలండి. సో ఇక్కడ వర్ అనేది రాంగ్, వాజ్ అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ అప్లయింగ్ ఫర్ ఎస్ఎస్ఏ ఎగ్జామ్స్ నవేడేస్ బేస్డ్ ఆన్ ద సేమ్ రూల్. చూడండి ఇక్కడ ఏ నంబర్ ఆఫ్తో స్టార్ట్ అవుతుంది. ఏ నంబర్ ఆఫ్ అంటే ఏం చెప్పాము? సెవెరల్, మెనీ అని చెప్పాం. సో ఎస్ఎస్సికి ఇవాళ చాలామంది అప్లై చేస్తున్నారు కాబట్టి ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ప్లూరల్ కాబట్టి మనకి వర్బ్ ప్లూరల్లో ఉండాలి. ఈజ్ అనేది సింగులర్లో ఉంది. సో ఈజ్ అనేది రాంగ్, ఈజ్ ప్లేస్లో ఆర్ ఉంటే సెంటెన్స్ రైట్ అవుతుందండి. నెక్స్ట్ question number 31. According to newspaper reports, there is more internet users in small towns than in metros. We discussed this rule also in our basics class. Previous video lo discuss chesam. Meeku eppudaina sare there tho oka sentence ganaka start aithe, there tho oka sentence start అయినప్పుడు దాని తర్వాత వచ్చే వర్బ్ సింగులర్లో ఉండాలనా ప్లూరల్లో ఉండాలనా అనేది ఎప్పుడు దేర్ మీద డిపెండ్ అవ్వదు. మరి దేని మీద డిపెండ్ అవుతుందంటే వర్బ్ తర్వాత వచ్చే నౌన్ మీద వర్బ్ డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు న్యూస్ పేపర్ రిపోర్ట్స్ దేర్ ఈజ్ మోర్ ఇంటర్నెట్ యూజర్స్ అన్నాడు. ఇక్కడ దేర్ తర్వాత ఇంటర్నెట్ యూజర్స్ అన్నాడు. ఇంటర్నెట్ యూజర్స్ అనేది సింగులరా ప్లూరలా? ప్లూరల్ కదా. ఇంటర్నెట్ యూజర్స్ అన్నప్పుడు యూజర్స్ ఈజ్ అంటామా ఆర్ అంటామా? ఆబ్వియస్లీ ఆర్ అంటాం, కానీ అక్కడ ఏముంది? ఈజ్ ఉంది. అంటే రెండు అగ్రి అవ్వడం లేదు, రాంగ్ కదా. కాబట్టి దేర్ ఆర్ మోర్ ఇంటర్నెట్ యూజర్స్ అన్నారు ఫ్రెండ్స్. సో ఈజ్ అనేది రాంగ్ అండి, ఈజ్ని ఆర్ లేకి మార్చాలండి. ఎందుకంటే మనకి దేర్ తర్వాత ప్లూరల్ నౌన్ ఉంది, ఇంటర్నెట్ యూజర్స్. ఇంటర్నెట్ యూజర్స్ ఈజ్ అనకూడదు, ఆర్ అనాలి. సో ఎర్రర్ లైస్ ఇన్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, the company plans to hire more workers as there is many orders during the festival season. The company plans to hire more workers as there is many orders during the festival season. Based on the same rule కదా. ఇక్కడ చూడండి, దేర్ తర్వాత ఏముందండి మీకు? మెనీ ఆర్డర్స్ అని ఉంది. మెనీ ఆర్డర్స్ ఈజ్ అంటామా ఆర్ అంటామా?
ఆర్డర్స్ అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి వర్బ్ ప్లూరల్లో ఉండాలి. ఈజ్ అనేది సింగులర్లో ఉంది. ఈజ్ని ఆరుగా మార్చితే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చి 3. థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఎర్రర్ ఏంటంటే ఈజ్ని ఆరుగా మార్చాలి. వండర్ఫుల్. నెక్స్ట్, as per RBI guidelines, a bank account in which there is no transactions for 2 years is a dormant account. Based on the same rule. Very simple question. చూడండి, దేర్ ఉంది ఎక్కడ మీకు థర్డ్ పార్ట్లో. దేర్ తర్వాత ఏముంది అక్కడ ట్రాన్సాక్షన్స్ ఉంది. ట్రాన్సాక్షన్స్ ఈజ్ అంటామా ఆర్ అంటామా? ఆర్ అంటాం, బట్ అక్కడ ఈజ్ ఉంది. సో ట్రాన్సాక్షన్స్ ఈజ్ అనం కదా, ట్రాన్సాక్షన్స్ ఆర్ అనాలి. చేంజ్ ఈజ్ ఇన్ టు ఆర్. ద సెంటెన్స్ విల్ బికమ్ రైట్. నెక్స్ట్ 34. After a complaint was filed, police teams was given the photograph of the accused from the CCTV footage recorded at the hotel. Where is the error? This is a simple question based on the agreement of the verb with subject. Here the error lies in the second part of the sentence. ఏంటి ఎర్రర్ అండి? అక్కడ was అనేది రాంగ్ అండి. ఏముండాలండి? వర్ అనేది ఉండాలండి. ఎందుకంటే అక్కడ చూడండి పోలీస్ టీమ్స్ అన్నాడు. పోలీస్ టీమ్స్ అంటే ప్లూరల్ కదా, సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే వర్బ్ ప్లూరల్లో ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది? వాజ్ ఉంది. వాజ్ అనేది సింగులర్. పోలీస్ టీమ్స్ వాజ్ అంటామా వర్ అంటామా? ఆబ్వియస్లీ వర్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్. ట్రైనింగ్ హ్యావ్ ఏ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ వేరియస్ స్కిల్స్ అండ్ అబిలిటీస్. ట్రైనింగ్ అంటే శిక్షణ. ట్రైనింగ్ అనేది సింగులరే కదా, శిక్షణ అనేది. సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే వర్బ్ దేంట్లో ఉండాలి? సింగులర్లో ఉండాలి. హ్యావ్ అనేది ఏంటి? ప్లూరల్. సో ట్రైనింగ్ హ్యావ్ అనం కదా, ట్రైనింగ్ హ్యాస్ అంటాం. సో చేంజ్ హ్యావ్ ఇన్ టు హ్యాస్. ద సెంటెన్స్ విల్ బికమ్ కరెక్ట్. సో ఆన్సర్ ఈస్ 1. ఫస్ట్ పార్ట్లో ఎర్రర్ ఉందండి. హ్యావ్ని హ్యాస్గా మార్చితే సెంటెన్స్ రైట్ అవుతుంది. నెక్స్ట్, ద బిహేవియర్ ఆఫ్ యంగ్ బాయ్స్ ఆర్ ద సబ్జెక్ట్ ఆఫ్ కమెంట్ ద వరల్డ్ ఓవర్. అగైన్ దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద రూల్ ఆఫ్ ఎర్రర్ ఆఫ్ ప్రాక్సిమిటీ అని ఒక రూల్ చెప్పాం కదా. దిస్ క్వశ్చన్ వాస్ ఆస్క్డ్ ఎస్ సిపిఓ 2014. ద బిహేవియర్ ఆఫ్ యంగ్ బాయ్స్ ఆర్ ద సబ్జెక్ట్ ఆఫ్ కమెంట్ ద వరల్డ్ ఓవర్. ఏంటి ఎర్రర్ ఇక్కడ? ఎర్రర్ అనేది సెకండ్ పార్ట్లో ఉందండి. ఏంటి ఎర్రర్ అంటే ఆర్ ప్లేస్లో ఈజ్ ఉండాలి. ఎందుకు ఆర్ ప్లేస్లో ఈజ్ ఉండాలి? ఇక్కడ నేను యంగ్ బాయ్స్ గురించి మాట్లాడడం లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దేర్ బిహేవియర్, ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాను. బిహేవియర్ అనేది సింగులర్. బిహేవియర్ ఈజ్ అంటామా, బిహేవియర్ ఆర్ అంటామా? బిహేవియర్ ఈజ్, బికాస్ ద రియల్ సబ్జెక్ట్ ఈస్ బిహేవియర్. డమ్మీ సబ్జెక్ట్ ఈస్ యంగ్ బాయ్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద యంగ్ బాయ్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దేర్ బిహేవియర్. బిహేవియర్ ఈజ్ సింగులర్, సో వర్బ్ మస్ట్ బి సింగులర్. ఆర్ ఈజ్ ప్లూరల్. సో ఆర్ ప్లేస్లో ఈజ్ ఉంటే సెంటెన్స్ రైట్ అవుతుందండి. నెక్స్ట్ 37. దే డ్రీమ్డ్ ఆఫ్ ఏ సొసైటీ వేర్ ఎవ్రీ వన్ వర్ ఈక్వల్. సింపుల్ క్వశ్చన్ కదా. ఎవ్రీ వన్ అనేది సింగులర్ అండి. ఎవ్రీ వన్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఏ సింగులర్ వర్బ్. ఓకే, బట్ అక్కడ ఎవ్రీ వన్ వర్ అన్నాడు. వర్ అనేది ప్లూరల్ కదా, రాంగ్. ఎవ్రీ వన్ వాజ్ అంటాం కానీ ఎవ్రీ వన్ వర్ అనం. సో చేంజ్ వర్ ఇంటూ వాజ్. వర్ ప్లేస్లో వాజ్ రాస్తే సెంటెన్స్ రైట్ అవుతుందండి. నెక్స్ట్, 50 years has passed since man first ventured into outer space. Very simple question. ఎక్కడుందండి ఎర్రర్? ఇక్కడ ఫస్ట్ పార్ట్లో ఎర్రర్ ఉంది కదా. ఎందుకు చెప్పండి? అక్కడ ఏంటంటే 50 years అన్నాడు. 50 years అనేది ఏంటి? దిస్ ఇస్ ఏ ప్లూరల్, బట్ వర్బ్ ఏముంది అక్కడ? సింగులర్లో ఉంది, హ్యాస్. 50 years హ్యాస్ అంటామా హ్యావ్ అంటామా? ఆబ్వియస్లీ హ్యావ్ అంటాం కదా. వీ డోంట్ సే 50 years హ్యాస్. Subject is plural, verb must be plural. Change has into have. So has అనేది wrong అండి. has ప్లేస్లో have ఉంటే రైట్ అవుతుందండి, ఎందుకంటే సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంది కాబట్టి. నెక్స్ట్, వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ స్ప్రెడ్ బ్యాడ్ హ్యాబిట్ ఈస్ ద యూస్ ఆఫ్ టొబాకో. ఒక్కడు రూల్ అని చెప్పాం, గుర్తుంది కదా. బేస్డ్ ఆన్ దట్ రూల్, గుర్తుందా ఒక్కడు రూలు? ఒక సెంటెన్స్ వన్ ఆఫ్, నన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎవ్రీ వన్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, నైదర్ ఆఫ్ వీటితో స్టార్ట్ అయితే వీటి తర్వాత వచ్చే సబ్జెక్ట్ ఎప్పుడు ప్లూరల్లోనూ, వర్బ్ ఎప్పుడు సింగులర్లోనూ ఉండాలి. కానీ అక్కడ చూడండి మీరు, దీని తర్వాత వచ్చే సబ్జెక్ట్ సింగులర్లో ఉంది. వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ స్ప్రెడ్ బ్యాడ్ హ్యాబిట్ అన్నాడు. వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ స్ప్రెడ్ బ్యాడ్ హ్యాబిట్ అనకూడదు,
హ్యాబిట్స్ అనాలి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనకూడదని చెప్పాము, ఏం చెప్పాలి? వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఇక్కడ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ స్ప్రెడ్ బ్యాడ్ హ్యాబిట్ అనకూడదు, హ్యాబిట్స్ అనాలి. సో హ్యాబిట్ ప్లేస్లో హ్యాబిట్ అనేది రాంగ్ అండి. ఏముండాలి ఆ ప్లేస్లో? హ్యాబిట్స్ అనేది ఉంటే సెంటెన్స్ రైట్ అవుతుందండి, ఎందుకంటే వన్ ఆఫ్ తర్వాత ఎప్పుడు ప్లూరల్ సబ్జెక్టే వాడాలి. నెక్స్ట్, ద హోల్ బ్లాక్ ఆఫ్ ఫ్లాట్స్ ఇంక్లూడింగ్ 2 shops వర్ డెస్ట్రాయిడ్ ఇన్ ఫైర్. మామూలుగా ఇది చూస్తే నో ఎర్రర్ అనిపిస్తుంది, బట్ దర్ ఈస్ అన్ ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్. ఎర్రర్ ఎక్కడుంది చెప్పగలరా? ఎస్, సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉందండి. ఏంటి అక్కడ ఎర్రర్ అంటే వర్ అనేది రాంగ్ అండి. అక్కడ మరి ఏముండాలంటే వాజ్ ఉంటే కరెక్ట్ అండి. ఎందుకంటే అక్కడ నేను ఫ్లాట్స్ గురించి మాట్లాడడం లేదండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హోల్ బ్లాక్. ద హోల్ బ్లాక్, ద హోల్ బ్లాక్, దిస్ ఈస్ ద రియల్ సబ్జెక్ట్. రియల్ సబ్జెక్ట్ డమ్మీ సబ్జెక్ట్ అని చెప్పాం కదా, ఎర్రర్ ఆఫ్ ప్రాక్సిమిటీ ఆ రూల్ అప్లై చేయాలి. ద హోల్ బ్లాక్ అనేది ఏంటి? సింగులర్ అవుతుంది. సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ సింగులర్లో ఉండాలి. ద హోల్ బ్లాక్ వాజ్ అంటాం కానీ వర్ అని అనమండి. సో వర్ ఈస్ రాంగ్, వాస్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, దిస్ ఈస్ అగైన్ ఒక్కడు రూల్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. తప్పు కదా? వన్ ఆఫ్, నన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎవ్రీ వన్ ఆఫ్, ఐదర్ ఆఫ్, నైదర్ ఆఫ్ ఆల్వేస్ ఫాలోడ్ బై సింగులర్ వర్బ్. బట్ ఇక్కడ ఆర్ అనేది ప్లూరల్లో ఉంది కదా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ అంటున్నాం కదా, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ అంటాం. ఎందుకంటే నేను అందరు ఫ్రెండ్స్ గురించి మాట్లాడడం లేదు, ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ వన్ ఫ్రెండ్. నా ఫ్రెండ్స్లో ఒక్కడు ఐఏఎస్ ఆఫీసర్ అంటాం కదా. ఫ్రెండ్స్లో ఒక్కడు అనేది సింగులర్ కాబట్టి వర్బ్ సింగులర్లో ఉండాలి. నెక్స్ట్, నైదర్ ఆఫ్ ద గర్ల్స్ వర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ద ప్రపోజల్ బేస్డ్ ఆన్ ద సేమ్ రూల్. ఒక్కడు రూల్ నైదర్ ఆఫ్తో స్టార్ట్ అవుతుంది. వన్ ఆఫ్, నన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎవ్రీ వన్ ఆఫ్, ఐదర్ ఆఫ్, నైదర్ ఆఫ్, ఇవి ఎక్కడొచ్చినా సింగులర్ వర్బ్ రావాలి. వర్ అనేది ఏంటి? ప్లూరల్లో ఉంది కదా. సో వర్ని ఎలా మార్చాలి? వాజ్గా మార్చాలి. వర్ ప్లేస్లో వాజ్ రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అవుతుందండి, ఒక్కడు రూలు. నెక్స్ట్, మెనీ ఏ మ్యాన్ హ్యావ్ కమ్ టు ఇండియా ఫ్రమ్ బంగ్లాదేశ్ టు లివ్ హియర్ పర్మనెంట్లీ. వీ హ్యావ్ జస్ట్ డిస్కస్డ్ దిస్ రూల్. మెనీ ఏ తర్వాత వచ్చే సబ్జెక్టివ్ వర్బు ఎప్పుడూ దేంట్లో ఉండాలని చెప్పామండి? సింగులర్లో ఉండాలని చెప్పాం. చూడండి, మెనీ ఏ మ్యాన్ అన్నాడు సింగులర్, తర్వాత వర్బు మాత్రం ప్లూరల్లో ఉంది. మ్యాన్ హ్యావ్ అంటామా, మ్యాన్ హ్యాస్ అంటామా? ఆబ్వియస్లీ మ్యాన్ హ్యాస్ అంటాం, కానీ అక్కడ ఏముంది? హ్యావ్ ఉంది. సో హ్యావ్ ఈజ్ రాంగ్. హ్యావ్ ప్లేస్లో ఏముండాలంటే హ్యాజ్ ఉంటే కరెక్ట్ అవుతుందండి. హ్యావ్ అనేది ప్లూరల్, తప్పు. హ్యాజ్ ఉండాలి, సింగులర్ రావాలి కాబట్టి హ్యాస్. నెక్స్ట్, knowledge and wisdom makes an individual truly complete and self-assured. Here the error lies in the first part of the sentence. ఏంటి ఎర్రర్ అంటే మీకు అక్కడ మేక్స్ ఉంది కదండి, రాంగ్. అక్కడ ఏముండాలంటే మేక్ ఉండాలి. ఎందుకు ఎస్ యాడ్ చేయకూడదు అంటే నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అనేది 2 separate ఎంటిటీస్ అండి. నాలెడ్జ్ వేరు, విజ్డమ్ వేరు, రెండు ఒకటి కాదు. అంటే నాలెడ్జ్, విజ్డమ్ 2 separate ఎంటిటీస్ కాబట్టి మీకు ఫస్ట్ రూల్ అప్లికబుల్ అవుతుంది. ఏం చెప్పాం మీకు ఫస్ట్ రూలు? 2 సింగులర్ నౌన్స్ రెండు చేత జాయిన్ చేస్తే వర్బ్ ప్లూరల్లో ఉండాలని చెప్పాం. మేక్స్ అంటే ఏమవుతుంది? సింగులర్ అవుతుంది, ఎస్ఆర్ఈఎస్ కలిపినప్పుడు. ప్లూరల్ కాబట్టి నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అనేవి 2 separate ఎంటిటీస్ కాబట్టి మేక్స్ బదులు మేక్ ఉంటే సెంటెన్స్ రైట్ అవుతుందండి. నెక్స్ట్, 3/4 ఆఫ్ ద మెన్ హ్యాస్ గాన్ టు వార్. ఫ్రాక్షన్ రూల్ గుర్తుంది కదా. 3/4 అనేది ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ వచ్చినప్పుడు రూల్ ఏం చెప్పాము? ఫ్రాక్షన్ తర్వాత సింగులర్ నౌన్ వస్తే సింగులర్ వర్బ్, ప్లూరల్ నౌన్ వస్తే ప్లూరల్ వర్బ్. ఇప్పుడు అక్కడ ఫ్రాక్షన్ తర్వాత ఏమొచ్చింది మనకి? 3/4 ఆఫ్ ద మెన్ అన్నాడు. మ్యాన్ అంటే సింగులర్ తెలుసు కదా, MAN, మ్యాన్ అనేది సింగులర్. ఓకే, ప్లూరల్ ఏమవుతుంది? మెన్ అవుతుంది. దిస్ ఈజ్ ప్లూరల్. అంటే మనకి ఫ్రాక్షన్ తర్వాత ప్లూరల్ వచ్చింది కాబట్టి మెన్ హ్యావ్ అనాలి, హ్యాస్ అనకూడదు. సో ఎర్రర్ ఈజ్ ఇన్ ద సెకండ్ పార్ట్. నెక్స్ట్, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డ్రాయింగ్ కాంపిటీషన్ హ్యావ్ టు బ్రింగ్ హిస్ ఓన్ మెటీరియల్. ఒక్కడు రూల్ అగైన్ గుర్తుందా? వన్ ఆఫ్, నన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎవ్రీ వన్ ఆఫ్, ఐదర్ ఆఫ్, నైదర్ ఆఫ్. ఒక సెంటెన్స్ వీటితో స్టార్ట్ అయితే వీటి తర్వాత వచ్చే సబ్జెక్ట్ ఎప్పుడు ప్లూరల్లోను, వర్బ్ ఎప్పుడు సింగులర్లోనూ ఉండాలి. అక్కడ స్టూడెంట్స్ అనేది ప్లూరల్లో ఉంది, వర్బ్ హ్యావ్ ఉంది, హ్యావ్ అనేది ప్లూరల్, మనకు సింగులర్లో ఉండాలి కాబట్టి హ్యావ్ని ఏంగా మార్చాలండి? హ్యాస్గా మారిస్తే
సెంటెన్స్ రైట్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Most of the members at the meeting felt that the group appointed to investigate the case were not competent to do the job efficiently. Where is the error? Here the error lies with the third part of the sentence. What is the error here? ఇక్కడ ఎర్రర్ ఏంటంటే మనకి వర్ అనేది రాంగ్ అండి. వర్ ఈస్ రాంగ్. మరేముండాలి ఇక్కడ? వర్ ప్లేస్లో వాస్ ఉంటే కరెక్ట్ అవుతుందండి. ఎందుకు వాస్ ప్లేస్లో వర్ ఉండాలి అంటే చూడండి, మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద మీటింగ్ ఫెల్ట్ దట్ ద గ్రూప్ అపాయింటెడ్ టు ఇన్వెస్టిగేట్ ద కేస్. అంటే ఈ సెంటెన్స్లో రియల్ సబ్జెక్ట్ ఏంటంటే ద గ్రూప్. గ్రూప్ అనేది సింగులరా ప్లూరలా? గ్రూప్. ఇట్స్ ఏ కలెక్టివ్ నౌన్, సింగులర్ కదా. గ్రూప్ వాజ్ అంటామా వర్ అంటామా? వాజ్ అంటాం, కానీ అక్కడ ఏముంది? వర్ ఉంది. సో చేంజ్ వర్ ఇంటూ వాస్, ద సెంటెన్స్ విల్ బికమ్ కరెక్ట్ అండి. నెక్స్ట్, neither of the sisters are sensible enough to carry out the plan. ఒక్కడు రూల్ కదా, వన్ ఆఫ్, నన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎవ్రీ వన్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, నైదర్ ఆఫ్. వీటి తర్వాత వచ్చే వర్బ్ ఎప్పుడు సింగులర్లో ఉండాలి. ఆర్ అనేది ఎందులో ఉంది? అక్కడ ప్లూరల్లో ఉంది. దానికి సింగులర్ ఏమవుతుంది? ఈజ్ అవుతుంది. సో నైదర్ ఆఫ్ ద సిస్టర్స్ ఈజ్ సెన్సిబుల్ ఇనఫ్. నెక్స్ట్, గ్రాండ్ ఫాదర్ అలాంగ్ విత్ ద చిల్డ్రన్ హ్యావ్ గాన్ టు చెన్నై. గుర్తుందిగా, దిస్ ఈస్ బేస్డ్ ఆన్ రూల్ నెంబర్ 6. గుర్తుందా? విత్, టుగెదర్ విత్, అలాంగ్ విత్, యాజ్ వెల్ యాజ్, ఇన్ అడిషన్ టు, బిసైడ్స్, రాదర్ దాన్, ఇది వరకు రాసాం బోర్డు మీద. సో వీటిని యూస్ చేసి S1 S2 అనే 2 సబ్జెక్ట్స్ని జాయిన్ చేసినప్పుడు వర్బ్ ఎప్పుడు కూడా దేంతో అగ్రి అవ్వాలని చెప్పాం? ఫస్ట్ సబ్జెక్ట్. ఇక్కడ అలాంగ్ విత్ ఉంది, ఇటువైపు ఏముంది? గ్రాండ్ ఫాదర్, అటువైపు ఏముంది? చిల్డ్రన్. మనకు దేంతో అగ్రి అవ్వాలి? ఫస్ట్ సబ్జెక్ట్తో అగ్రి అవ్వాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి? గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్ హ్యావ్ అంటామా? గ్రాండ్ ఫాదర్ హ్యాస్ అంటామా? ఫస్ట్ సబ్జెక్ట్ సింగులర్లో ఉంది కదా, వర్బ్ సింగులర్లో ఉండాలి. బట్ అక్కడ ప్లూరల్లో ఉంది. హ్యావ్ అనేది రాంగ్. హ్యావ్ ప్లేస్లో హ్యాస్ ఉంటే సెంటెన్స్ రైట్ అవుతుందండి. నెక్స్ట్, 50th one. We have to accept that driving vehicles require expertise. This is really a beautiful question. చాలా మంది ఇది రైట్ అనే అనుకుంటారు, బట్ దిస్ సెంటెన్స్ ఇస్ రాంగ్ అండి. ఏంటి ఇక్కడ ఎర్రర్ అంటే అక్కడ రిక్వైర్ అనేది రాంగ్ అండి. దిస్ ఇస్ రాంగ్. మరి ఏముండాలి ఆ ప్లేస్లో అంటే రిక్వైర్స్ అని ఉండాలండి. రిక్వైర్కి ఎస్ కలపాలి. సార్ అక్కడ వెహికల్స్ కదా, వెహికల్స్ వచ్చినప్పుడు రిక్వైర్స్ అని ఎందుకు వస్తుంది అనే డౌట్ వస్తుంది. ఇక్కడ నేను వెహికల్స్ గురించి మాట్లాడడం లేదు, నేను డ్రైవింగ్ గురించి మాట్లాడుతున్నాను. అక్కడ ఏంటంటే ఎర్రర్ ఆఫ్ ప్రాక్సిమిటీ రూల్ అండి. రియల్ సబ్జెక్ట్ వచ్చి డ్రైవింగ్ కానీ వెహికల్స్ కాదు. డ్రైవింగ్ అనేది ఏంటి? మనకి సింగులర్. మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్లో ఉన్నప్పుడు వర్బ్కి ఏం కలపాలి? ఎస్ కానీ యాడ్ చేయాలి. డ్రైవింగ్ రిక్వైర్ అనాలనా, రిక్వైర్స్ అనాలనా? డ్రైవింగ్ ఇస్ సింగులర్, సో వీ హ్యావ్ టు సే దట్ requires, not require. So error lies in the third part of the sentence. Okay, now question number 51 to 55. This is also based on spotting errors, but ikkada entante just the pattern of asking question is little bit different. That's it. So in the following questions, some parts of the sentence have errors and some are correct. Find out which part of the sentence has an error. The number of that part is your answer. If a sentence is free from error, your answer is no error. Next. Everyone were happy to hear about his success. So where is the error? Everyone అనేది సింగులర్ కదండి. everyone was అంటామా వర్ అంటామా? everyone అనేది సింగులర్ కాబట్టి everyone was అనాలి. కానీ ఇక్కడ ఏముంది? వర్ ఉంది. సో వర్ ప్లేస్లో వాస్ ఉంటే రైట్ అవుతుంది. సో మనకి ఎర్రర్ అనేది ఫోర్త్ పార్ట్లో ఉందండి. ఎర్రర్ లైస్ ఇన్ ద ఫోర్త్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. నెక్స్ట్, ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ పోయం ఈజ్ యాజ్ ఫాలోస్. ఏంటండి ఆన్సరు? ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ పోయం ఈజ్ యాజ్ ఫాలోస్. సో హియర్ the given sentence is no error andi. There is no any error in the given sentence. The given sentence is already correct. Meeku
బేసిక్స్ క్లాస్లో ఒక రూల్ చెప్పాం, గుర్తుకు తెచ్చుకోండి. జంట పదాలని చెప్పాం. బ్రెడ్ అండ్ బట్టర్, స్లో అండ్ స్టడీ, సమ్ అండ్ సబ్స్టెన్స్, రైజ్ అండ్ ఆనర్ అండ్ గ్లోరీ, రైజ్ అండ్ ఫాల్, వీటిని ఏమంటారంటే జంట పదాలు అంటారు. ఇక్కడ సమ్ అండ్ సబ్స్టెన్స్ అనేది ఏంటంటే మనకి రెండు వర్డ్స్ లాగా అనిపిస్తున్నా దే టుగెదర్ ఎక్స్ప్రెస్ వన్ ఐడియా. మీకు రూల్ ఏం చెప్పామంటే టూ సింగులర్ నౌన్స్ జాయిండ్ విత్ అండ్ టుగెదర్ ఎక్స్ప్రెస్ వన్ సింగిల్ ఐడియా. ద వర్బ్ ఇట్ టేక్స్ ఎ సింగులర్ వర్బ్ అని చెప్పాం. టూ సింగులర్ నౌన్స్ రెండు చేత జాయిన్ చేసి ఆ రెండు కూడా ఒకే మీనింగ్ని కనుక ఎక్స్ప్రెస్ చేస్తే టుగెదర్ ఎక్స్ప్రెస్ వన్ ఐడియా, ద వర్బ్ ఈ సింగులర్ అని చెప్పాం. సో ఇక్కడ సమ్ అండ్ సబ్స్టెన్స్ అనేది సింగులర్ ఎంటిటీగా ట్రీట్ చేయాలి, ఇట్స్ నాట్ ఏ ప్లూరల్. సో సబ్జెక్ట్ ప్లూరల్ సింగులర్లో ఉంది కాబట్టి వర్బ్ సింగులర్లో ఉండాలి. ఆల్రెడీ మీకు ఈజ్ ఉంది, సింగులరే కదా, సో దేర్ ఈస్ నో ఎనీ ఎర్రర్. ఆన్సర్ ఈస్ 2 నండి. నెక్స్ట్ 53. జస్ట్ అవుట్ సైడ్ మై హౌస్ ఆర్ ఏ ప్లే గ్రౌండ్ ఫర్ స్కూల్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో హియర్ జస్ట్ అవుట్ సైడ్ మై హౌస్ ఆర్ ఏ ప్లే గ్రౌండ్ ఫర్ స్కూల్ బాయ్స్ అండ్ గర్ల్స్. వేర్ ఈస్ ద ఎర్రర్? సో ఇక్కడ జస్ట్ అవుట్ సైడ్ మై హౌస్ ఆర్ ఏ ప్లే గ్రౌండ్ అనమండి, ఈస్ ఏ ప్లే గ్రౌండ్ అంటాం. ఎందుకంటే ప్లే గ్రౌండ్ అనేది సింగులర్, ప్లే గ్రౌండ్ ఈజ్ అంటాం కానీ ప్లే గ్రౌండ్ ఆర్ అనం కదా. సో ఆర్ ప్లేస్లో ఈజ్ ఉండాలి. సో మనకి సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ 54. The Russian ambassador's whereabouts is not known to anyone. సో ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? whereabouts. whereabouts is plural. If the subject is plural, verb must be plural. is అనేది సింగులర్లో ఉంది, ఈజ్ ప్లూరల్ ఏమవుతుందండి? ఆర్ అవుతుంది. సో whereabouts ఆర్ అంటాం, నాట్ ఈజ్. సో మనకి whereabouts ఎక్కడ? ఫోర్త్ పార్ట్లో ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చి 4 అండి. నెక్స్ట్ థాట్స్ అబౌట్ ద స్లాటర్డ్ చిల్డ్రన్ ఈజ్ అప్పర్మోస్ట్ ఆన్ మై మైండ్. ఈజీ కదా, సింపుల్ క్వశ్చన్. థాట్స్ అబౌట్ ద స్లాటర్డ్ చిల్డ్రన్ ఈజ్ అప్పర్మోస్ట్ అనకూడదండి, ఆర్ అప్పర్మోస్ట్ అనాల. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే థాట్స్, ఆలోచనలు. థాట్స్ అనేది ప్లూరల్లో ఉంది, వర్బ్ ప్లూరల్లో ఉండాలి. ఈజ్ అనేది దేంట్లో ఉంది? సింగులర్లో ఉంది. ఈజ్కి ప్లూరల్ ఏమవుతుందండి? ఆర్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ పార్ట్ అండి. ఆన్సర్ ఈస్ 1. అక్కడ ఈజ్ అని ఉండాలి, బై మిస్టేక్ ఆర్ పడింది. సో దాన్ని కరెక్ట్ చేసిన తర్వాత ఆరుగా మారుతుంది, ఈజ్ని కరెక్ట్ చేసిన తర్వాత ఆరుగా మారుతుంది అది. ఓకే, నెక్స్ట్ ఇక్కడి నుంచి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అండి. ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద సెంటెన్సెస్ అంటే తెలుసు కదా. In this question, a sentence or a part of the sentence is bold. 4 alternatives are given to the bold part which will improve the sentence. Choose the correct alternative and make corresponding mark corresponding it. In case of no improvement is needed, mark correspondingly to no improvement. ఇక్కడ ఏంటంటే ఒక సెంటెన్స్ ఇస్తాడండి, అందులో కొంత భాగాన్ని బోల్డ్లో ఉంచుతాడు. ఏదైతే బోల్డ్లో ఉంటుందో అందులో ఒక ఎర్రర్ ఉండడానికి అవకాశం ఉంది. కింద మీకు 3 ఆప్షన్స్ సజెస్ట్ చేస్తాడు. ఒకవేళ బోల్డ్లో ఉండేది రాంగ్ అని భావిస్తే కింద ఇచ్చిన 3 ఆప్షన్స్లో ఏది రైటో చెప్పాలి. ఒకవేళ ఆల్రెడీ బోల్డ్లో ఉండేది సరిగా ఉందని భావిస్తే నో ఇంప్రూవ్మెంట్ అని చెప్పాలి. ఓకే, 56. బీయింగ్ ఇంజ్యూర్డ్ వన్ ఆఫ్ ద మైగ్రేటరీ బర్డ్స్ హ్యావ్ నాట్ ఫ్లోన్ సౌత్. ఒక్కడు రూల్ గుర్తుందిగా. వన్ ఆఫ్, నన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎవ్రీ వన్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, నైదర్ ఆఫ్, ఆల్వేస్ ఫాలోడ్ బై ప్లూరల్ సబ్జెక్ట్ అండ్ సింగులర్ వర్బ్ కదా. సో ఇక్కడ వన్ ఆఫ్ ద మైగ్రేటరీ బర్డ్స్ హ్యావ్ వచ్చింది. వన్ ఆఫ్ తర్వాత ఎప్పుడు సింగులర్ రావాలా. హ్యావ్కి సింగులర్ ఏమవుతుంది? హ్యాస్. కాబట్టి ఎక్కడుంది మనకి హ్యాస్ అనేది? ఫోర్త్ పార్ట్లో ఉంది. సో ఆన్సర్ ఈస్ 4th one. హ్యాస్ నాట్ ఫ్లోన్ అనాలి, ఎందుకంటే ఒక్క బర్డే ఎగరలేదు కదా, మిగతా అవన్నీ ఎగిరాయి, ఒక్క బర్డ్ మాత్రం ఎగరలేదు. సో ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్ one of the elected candidate did not attend the swearing in ceremony. ఒక్కడు రూల్ అండి అగైన్. వన్ ఆఫ్, నన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎవ్రీ వన్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, నైదర్ ఆఫ్, ఆల్వేస్ ఫాలోడ్ బై ప్లూరల్ సబ్జెక్ట్ అండ్ సింగులర్ వర్బ్. బట్ అక్కడ చూడండి సింగులర్ సబ్జెక్ట్ వచ్చింది. వన్ ఆఫ్ ద ఎలక్టెడ్ క్యాండిడేట్ అన్నాడు, తప్పు. ఏమనాలి? వన్ ఆఫ్ ద ఎలక్టెడ్ క్యాండిడేట్స్. వన్ ఆఫ్ తర్వాత ఎప్పుడు ప్లూరల్ రావాలి, కానీ అక్కడ సింగులర్ వచ్చింది. ఎక్కడుంది మనకి వన్ ఆఫ్ ద ఎలక్టెడ్ క్యాండిడేట్స్ అనేది? ఎక్కడుంది? ఎస్, థర్డ్ పార్ట్లో ఉందండి. వన్ ఆఫ్ ద ఎలక్టెడ్ క్యాండిడేట్స్. సెకండ్ వన్ ఎందుకు కాదంటే ఎలక్షన్ క్యాండిడేట్స్ అని ఉంది కాబట్టి వీ షుడ్ నాట్ టేక్ ఇట్. నెక్స్ట్
Neither any of the members of the society nor the chairman were present for the annual meeting. గుర్తుందా రూలు? దిస్ ఈస్ బేస్డ్ ఆన్ రూల్ నెంబర్ 5. రూల్ నెంబర్ 5 ఏం చెప్తుంది మనకి? మనం ఎప్పుడైనా సరే 2 సబ్జెక్ట్స్ని ఎయిదర్ ఆర్ నైదర్ నార్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో వీటితో జాయిన్ చేసినప్పుడు అందులో వచ్చే వర్బ్ ఎప్పుడు సెకండ్ సబ్జెక్ట్తో అగ్రి అవ్వాలి మనకి. ఓకే, అంటే వర్బుకు నియరెస్ట్గా ఏదైతే ఉంటుందో దాంతో వర్బ్ అగ్రి అవ్వాలి. ఇప్పుడు చూడండి, వర్బ్ ఏంటి అక్కడ మీకు? వర్. ఓకే, వర్బుకు నియరెస్ట్గా ఏముంది మీకు? చైర్మన్. చైర్మన్ వాజ్ అంటామా, చైర్మన్ వర్ అంటామా? చైర్మన్ వాజ్ అంటాం. కాబట్టి వాజ్ అనేది ఎక్కడుంది మనకి? సెకండ్ పార్ట్లో ఉంది. ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఫిల్మ్ ప్రొడ్యూసింగ్ country in the world. Again based on the same rule, ఒక్కడు rule. One of, none of, each of, every one of, either of, neither of, always followed by plural subject and singular verb. అక్కడ చూడండి, మీకు వన్ ఆఫ్ తర్వాత మీకు వస్తున్నటువంటి సబ్జెక్ట్ సింగులర్లో ఉంది. వన్ ఆఫ్ ద లీడింగ్ ఫిల్మ్ ప్రొడ్యూసింగ్ కంట్రీ అన్నాడు, అనకూడదు కదా. వన్ ఆఫ్ ద లీడింగ్ ఫిల్మ్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అనాలి. సబ్జెక్ట్ ప్లూరల్లో ఉండాలి. కంట్రీస్ ఉండే ఆప్షన్ ఎక్కడుంది మనకి? 4th ఉంది. సో ఆన్సర్ ఈస్ 4th one. నెక్స్ట్, the father as well as the sons were mysteriously missing through the house. గుర్తుంది కదా. this is based on rule number 6. with, together with, along with, as well as, in addition to ఇవి ఉన్నప్పుడు వీటిని యూస్ చేసి 2 సబ్జెక్ట్స్ని మనం జాయిన్ చేసినప్పుడు S1 S2 జాయిన్ చేసినప్పుడు ఏం చెప్పాము? అందులో వచ్చే వర్బ్ ఎప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్తో అగ్రి అవ్వాలని చెప్పాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, యాజ్ వెల్ యాజ్ ఉంది. యాజ్ వెల్ యాజ్కి ఇటువైపు ఏముంది? ఫాదర్ ఉంది. అటువైపు ఏముంది? సన్స్ ఉంది. ఓకే, కాబట్టి మనకి దేంతో అగ్రి అవ్వాలి? మనకి ఫస్ట్ సబ్జెక్ట్తో అగ్రి అవ్వాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి? ఫాదర్. ఫాదర్ వాజ్ అంటామా, వర్ అంటామా? ఫాదర్ వాజ్ అంటాం. వాజ్ ఎక్కడ ఉంది? ఫస్ట్ పార్ట్లో ఉంది. ఆన్సర్ ఈస్ 1. 61. ద జెంటిల్మెన్ టుగెదర్ విత్ హిస్ వైఫ్ అండ్ డాటర్ వర్ డ్రౌండ్ బేస్డ్ ఆన్ ద సేమ్ రూల్. చూడండి, టుగెదర్ విత్ ఉంది. ఇటువైపు ఏముంది? జెంటిల్మెన్. అటువైపు ఏముంది? వైఫ్ అండ్ చిల్డ్రన్. దేంతో అగ్రి అవ్వాలి? ఫస్ట్ సబ్జెక్ట్. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి? జెంటిల్మెన్. జెంటిల్మెన్ వాజ్ అంటామా, వర్ అంటామా? వాజ్. సో gentleman was drowned. Answer is 4. Next, 62. The secretary and treasurer were not present at today's meeting. ఏముండాలండి? వర్క్ ప్లేస్లో was ఉండాలి. ఎందుకండి? చూడండి, సెక్రటరీ ముందు ది ఉంది, ట్రెజరర్ ముందు లేదు. అంటే అర్థం ఏంటి? ఆర్టికల్ ఫస్ట్ నౌన్ ముందుండి సెకండ్ నౌన్ ముందు లేదంటే వీడే వాడు, వాడే వీడు, ఉన్నది ఒకడు, వర్బ్ సింగులర్. కానీ వర్ అనేది ఏంటి? మనకు ప్లూరల్లో ఉంది. మనకి దేంట్లో ఉండాలి? సింగులర్లో ఉండాలి. అంటే వర్క్ ప్లేస్లో ఏముండాలి? వాజ్ ఉండాలి. వాజ్ ఎక్కడ ఉంది? ఫస్ట్ పార్ట్లో ఉంది. ఆన్సర్ ఈస్ 1. మీకు ఈ రూలు సెకండ్ రూల్లో చెప్పామండి. ఏం చెప్పామంటే సెకండ్ రూల్లో 2 singular nouns joined with and together express, two singular nouns joined with and refer to the same person take the verb in singular form అని చెప్పాను. అంటే 2 singular nouns రెండు చేత జాయిన్ చేసి ఆ రెండు ఒకే వ్యక్తిని గనక సూచిస్తే వర్బు సింగులర్లో ఉంటుందని చెప్పాం. ఆ రూల్ అప్లై చేయాలి ఇక్కడ. నెక్స్ట్, నైదర్ రోహన్ నార్ ఐ ఆర్ లీవింగ్ ఫర్ హైదరాబాద్. ఎర్రర్ ఎక్కడుందండి? గుర్తుందా రూలు? ఎయిదర్ ఆర్ నైదర్ నార్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు వర్బ్ దేంతో అగ్రి అవ్వాలి? వర్బుకు నియరెస్ట్గా ఉండేదాంతో వర్బ్ అగ్రి అవ్వాలి. వర్బ్ ఏంటి అక్కడ? ఆర్. ఆర్కి నియరెస్ట్గా ఉండేది ఏంటి? ఐ కదా. ఐ యామ్ అంటామా, ఐ ఆర్ అంటామా? ఐ యామ్ అంటాం. ఐ ఈజ్ అని కూడా అనకూడదు. ఐ తర్వాత యామ్ వస్తుంది. యామ్ ఎక్కడుంది? 4th పార్ట్లో ఉంది. ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్, మెనీ ఏ మ్యాన్ హ్యావ్ బీన్ వాకింగ్ అండర్ మీ. ఇప్పటికే చాలాసార్లు చెప్పాం మీకు ఈ రూలు. మెనీ ఏ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై సింగులర్ సబ్జెక్ట్ అండ్ సింగులర్ వర్బ్. బట్ ఇక్కడ మెనీ ఏ తర్వాత ఏమొచ్చిందండి? మీకు సింగులర్ సబ్జెక్ట్ వచ్చింది మ్యాన్, బట్ వర్బ్ ప్లూరల్లో ఉంది, హ్యావ్ అనేది. మ్యాన్ హ్యావ్ అనం కదా, మ్యాన్ హ్యాస్ అంటాం. సో మెనీ ఏ మ్యాన్ హ్యాస్ బీన్ వాకింగ్ అండర్ మీ. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ 1. నెక్స్ట్, 65. Neither Neha nor Roja are going. Based on the same rule number 5 అండి. ఎయిదర్ ఆర్ నైదర్ నార్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఉన్నప్పుడు వర్బుకు నియరెస్ట్గా ఉండేదాంతో వర్బ్ అగ్రి అవ్వాలి. వర్బుకు నియరెస్ట్గా ఏముంది? రోజా ఉంది. ఆర్ కదా వర్బు. వర్బుకు నియరెస్ట్గా ఉండేది ఏంటి? రోజా. రోజా ఈజ్ అంటామా, ఆర్ అంటామా? ఈజ్ అంటాం కదా. ఎక్కడుంది? థర్డ్ పార్ట్లో ఉంది. ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్, 66. An increase in crimes against women have been reported in the newspaper recently. Error of proximity rule అండి.
ఏంటి ఇక్కడ ఎర్రర్ అంటే హ్యావ్ ప్లేస్లో హ్యాస్ ఉండాలి. హ్యాస్ బీన్ రిపోర్టెడ్, హ్యావ్ ప్లేస్లో హ్యాస్. ఆన్సర్ ఈస్ 2. ఎందుకంటే ఇక్కడ రియల్ సబ్జెక్ట్ ఏంటంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద క్రైమ్స్ అగైనెస్ట్ ఉమెన్, బట్ హియర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఇంక్రీజ్ ఇన్ క్రైమ్స్, అంటే నేరాలలో పెరుగుదల, ఇంక్రీజ్ గురించి మాట్లాడుతున్నాను. ఇంక్రీజ్ అనేది సింగులర్ కదా, ఇంక్రీజ్ హ్యాస్ అంటాం కానీ హ్యావ్ అని అనం కదా. సో మీకు హ్యావ్ ప్లేస్లో హ్యాస్ ఉంటే కరెక్ట్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, హ్యాస్ బీన్ రిపోర్టెడ్. నెక్స్ట్ 67. మెనీ ఏ మ్యాన్ హ్యావ్ డైడ్ ఆఫ్ క్యాన్సర్. మెనీ ఏ రూల్ ఇప్పటికే చాలాసార్లు వచ్చింది. మెనీ ఏ తర్వాత ఎప్పుడు సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ వర్బ్ రావాలి. మ్యాన్ అనేది సింగులర్ కదా, కానీ అక్కడ హ్యావ్ అనేది ప్లూరల్లో ఉంది. మ్యాన్ హ్యావ్ అంటామా హ్యాస్ అంటామా? హ్యాస్ అంటాం. సో ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్. నెక్స్ట్, ద టెర్రరిస్ట్ యాజ్ వెల్ యాజ్ హిస్ అకాంప్లిషెస్ వాస్ కిల్డ్ ఇన్ ద ఎన్కౌంటర్. చూడండి, యాజ్ వెల్ యాజ్ ఉంది. విత్, టుగెదర్ విత్, అలాంగ్ విత్, యాజ్ వెల్ యాజ్ ఉన్నప్పుడు ఏంటి? ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏముంది? టెర్రరిస్ట్. వర్బ్ ఏముంది? వాస్. టెర్రరిస్ట్ వాజ్ అంటామా వర్ అంటామా? వాజ్ అనే అంటాం. అంటే ఇచ్చిన సెంటెన్స్ కరెక్టే కదా. దర్ ఈస్ నో ఎనీ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ద సెంటెన్స్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2, నో ఇంప్రూవ్మెంట్. 69. ఐన్స్టీన్ వాస్ వన్ ఆఫ్ ద వైజెస్ట్ మెన్ దట్ ఎవర్ లివ్డ్. వన్ ఆఫ్ వచ్చింది. వన్ ఆఫ్ తర్వాత ఆల్వేస్ మనకేంటి? ప్లూరల్ సబ్జెక్ట్ రావాలి, సింగులర్ వర్బ్ రావాలి. మనకి చూడండి, ఐన్స్టీన్ వాస్ వన్ ఆఫ్ ద వైజెస్ట్ మెన్. మెన్ అనేది ప్లూరల్లోనే ఉంది కదండి. ఎంఈఎన్ మెన్ ఉంది. ఎంఏఎన్ మ్యాన్ అనేది సింగులర్, ఎంఈఎన్ మెన్ అనేది ప్లూరల్. సో మనకు ఆల్రెడీ ప్లూరల్లో ఉంది. సెంటెన్స్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్. సో నో ఇంప్రూవ్మెంట్. లాస్ట్ క్వశ్చన్. Each of our trainee pay their tuition fee at the beginning of the course. This is again based on ఒక్కడ్ రూలు. ఏం చెప్తుంది ఒక్కడ్ రూలు? ఒక సెంటెన్స్ మనకు వన్ ఆఫ్, నన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎవరీ వన్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, నైదర్ ఆఫ్ వీటితో స్టార్ట్ అయితే వీటి తర్వాత వచ్చే సబ్జెక్ట్ ఎప్పుడూ ప్లూరల్లో ఉండాలి, వర్బ్ ఎప్పుడూ సింగులర్లో ఉండాలి. కానీ ఇక్కడ చూడండి, ఈచ్ ఆఫ్ అవర్ ట్రైనీ సబ్జెక్ట్ సింగులర్లో ఉంది. తప్పు కదా. ఏముండాలి? ట్రైనీస్. ట్రైనీస్, ఈచ్ ఆఫ్ అవర్ ట్రైనీస్. సబ్జెక్ట్ ప్లూరల్లో ఉండాలి, వర్బ్ దేంట్లో ఉండాలి? సింగులర్లో ఉండాలి. కానీ పే అనేది ప్లూరల్ కదా, దానికి సింగులర్ ఏమవుతుంది? పేస్. ఈచ్ ఆఫ్ అవర్ ట్రైనీస్ పేస్. మనకి ప్రెనౌన్ కూడా సింగులర్లోనే ఉండాలి. వన్ ఆఫ్, నన్ ఆఫ్, ఈచ్ ఆఫ్ ఇవి వచ్చినప్పుడు. దేర్ అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి హిస్. హిస్ కానీ హర్ కానీ వాడతాం. జనరల్గా మాస్కులిన్ జెండర్ తీసుకుంటుంటాం కాబట్టి హిస్. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఈచ్ ఆఫ్ అవర్ ట్రైనీస్ పేస్ హిస్ ట్యూషన్ ఫీ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద కోర్స్. ఓకే ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద 70 questions based on agreement of the verb with subject. Very very important friends. ఓకే, మీరు ఒక్కసారి ఒకవేళ మీరు బేసిక్స్ వీడియో కనుక చూడుకున్నా ఉంటే మరొక్కసారి ఏదైతే ఇంతకుముందు వీడియో చేశామో ఈ 15 రూల్స్కి సంబంధించి ఆ వీడియోను మరొక్కసారి కనుక మీరు చూసి ఒకసారి ఈ హ్యాండ్ అవుట్ చేస్తే మీకు మరింతగా హెల్ప్ అవుతుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.